ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చావబోయేవాడు బతుకుతాడని చెప్తుంది. ఏం మంత్రం వేసింది అవంతిక? దానికి మాయలేవో మంత్రాలేవో వచ్చినట్టున్నాయి. లేదంటే అది నాన్నని ఎలా బ్రతికించింది? దేవుడా, ఆయన బ్రతకాలి, ఎలాగైనా బ్రతికించు. కొడుకు కోసం చావు అంచుల దాకా వెళ్ళిన ఆ తండ్రి బ్రతకాలి స్వామి. భగవంతుడా, అహల్య గారు నాన్నకి నిజం చెప్పేసి ఉంటారు. నాన్న కోలుకున్నాక అందరికీ నిజం చెప్పేస్తే తన పరిస్థితి ఏంటి? హే రత్తాలు, డిన్నర్ రెడీ మేడం, మీరొస్తే వడ్డిస్తాను. అది కాదే, మీ కూతురు పెళ్ళుంది, ఓ 4 రోజులు రానని చెప్పావు, అప్పుడే వచ్చేసావేంటి? ఆ పెళ్లి వాయిదా పడింది మేడం. ఎందుకు? మా అక్క కూతురు స్నేహితురాలు హఠాత్తుగా చనిపోయింది మేడం. అందుకని తన పెళ్లి వాయిదా వేసుకుంది. పెళ్లి వాయిదా వేసుకున్నారా? ఫ్రెండ్ చనిపోతే పెళ్లి వాయిదా వేసుకోవడం ఏంటి? అది కాదండి, చనిపోయిన అమ్మాయి మా అక్క కూతురు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. స్కూల్ నుంచి కాలేజ్ వరకు కలిసే ఉండేవారు. ఈ ఇద్దరికీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. ఆ ప్రేమ ఆ బాధ ఉంటాయి కదా మేడం. ప్రాణ స్నేహితురాలు చనిపోతే ఆ బాధ పక్కన పెట్టి పెళ్లి చేసుకోలేనని చెప్పి పెళ్లి వాయిదా వేసింది మేడం. మగ పెళ్లి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. మీకు నిజంగానే కొన్ని ఎథిక్స్ వాల్యూస్ ఉన్నాయి. ఈ రోజుల్లో చాలా మంది రక్త సంబంధానికి విలువివ్వడం లేదు. అలాంటిది స్నేహం కోసం పెళ్లి ఆపుకుందంటే తను చాలా గ్రేట్. రండమ్మా, భోజనం వడ్డిస్తాను. బేబీ, వెళ్ళి మీ డాడీని రమ్మని పిలు. నాన్నకి నిజం చెప్పి మీరు తొందరపడ్డారేమోనండి. నిజం చెప్పబట్టే సార్ బ్రతికారండి. ఆయనలో చలనం వచ్చింది. అది కరెక్టేనండి. మీరు చెప్పిన నిజం వల్లే ఆగిపోవాల్సిన ఆయన గుండె కొట్టుకుంది. మీరే మా నాన్నని బతికించారు. కానీ కానీ ఏంటండి, ఆయన బ్రతికడమే కదా మనకు కావాలి. నాన్న బతకాలండి. అలాగే మీ భవిష్యత్తు కూడా బాగుండాలి. ఇప్పుడు నా భవిష్యత్తుకి ఏమైందండి? నాన్నని బతికించడానికి చనిపోయిన ఇంద్ర మళ్ళీ మీ బిడ్డగా మీలో ఊపిరి పోసుకుంటున్నాడు అని నాన్నతో నిజం చెప్పారు. సగం స్పృహలోకి వచ్చిన నాన్న పూర్తి నిజం విన్నారు. ఇప్పుడు ఆయన పూర్తి స్పృహలోకి వచ్చి మీరు బయట పెట్టిన ఆ నిజాన్ని అందరితో చెప్పేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటండి? నాన్నకి నిజం చెప్పి మీరు తప్పు చేశారని నేను అనను. కానీ మీ గురించి ఆలోచించకుండా తొందరపడ్డారేమో అనిపిస్తుందండి. మీరు చెప్పిన నిజం మా నాన్నని బతికిస్తుంది. కానీ ఇంద్రని ద్వేషించిన మా నాన్నమ్మ ఇంద్ర కొడుకుని, ఆ బిడ్డని మోస్తున్న మిమ్మల్ని ఒప్పుకుంటుందా? మీ ఉనికికి మీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుందని భయంగా ఉందండి. అందుకే మీరు తొందరపడ్డారేమో అన్నాను. నాది తొందరపాటు పొరపాటు నాకు తెలియదండి. ఆయన బ్రతకాలి, ఆయన సంతోషంగా ఉండాలి. ఆ క్షణం అది మాత్రమే ఆలోచించాను. ఆ తర్వాత వచ్చే సమస్యలను కూడా ఆలోచించాల్సింది. రే గౌతమ్, అంకుల్ కాన్షియస్ లోకి వచ్చాడ్రా, రండి చూద్దురు గాని. అవునా? ఇంద్ర చనిపోలేదు, ఇంద్ర చనిపోలేదు. బిడ్డ బిడ్డ కడుపులో బిడ్డ. అవంతిక, మీ నాన్న ఏం చెప్తున్నాడు? అవంతిక, ఇంద్ర చనిపోలేదు, ఏదో బిడ్డ అంటున్నాడేంటి? ఆ బిడ్డ ఎవరు? ఏ బిడ్డ? ఎవరు బిడ్డ? అదే నాకు అర్థం కావట్లేదండి. అహల్య ఏం చెప్పి చచ్చిందో,
నాన్న ఇలా కలవరిస్తున్నాడు. ఇంద్ర చనిపోలేదు. బిడ్డ బిడ్డ కడుపులో బిడ్డ. లేదండి, మనకు అదృష్టం లేదు. ఇంద్ర చనిపోయాడు, వాడు ప్రాణాలతో లేడు. లేదు సుభద్ర, వాడింకా బతికే ఉన్నాడు. నాకెవరో చెప్పారు. పోయినవాడు ఎలాగూ పోయాడ్రా. వాడి గురించి నువ్వెందుకురా ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు? కళ్ళు తెరవగానే ఇంకా అనామకుడి పేరే కలవరిస్తున్నావు. ఇప్పటి వరకు జరిగింది చాలదేంట్రా? ప్లీజ్ అత్తయ్య, దయచేసి ఏం మాట్లాడకండి. ఆయన్ని కాస్త కోలుకొనివ్వండి. ఇంద్ర బతికే ఉన్నాడు. ఇంద్ర బిడ్డ. ఇంద్ర మళ్ళీ పుట్టాడు. ఏంటండి ఏదేదో మాట్లాడుతున్నారు? మా అదృష్టం బాగుండి మీరు మళ్ళీ కళ్ళు తెరిచారు. కాసేపు ప్రశాంతంగా ఉండండి, మీరు కోలుకోండి. నేను విన్నాను సుభద్ర, నాకెవరో చెప్పారు. ఇంద్ర చనిపోలేదు, వాడు ప్రాణాలతో బతికే ఉన్నాడు. ప్రాణాలతోనే ఉన్నాడు. బిడ్డ బిడ్డ. ఇంద్ర గారు చనిపోలేదు సార్. నా కడుపులో పెరుగుతుంది వేరే ఎవరో కాదు సార్. మీరు ఎంతో ఇష్టంగా పెంచుకున్న మీ పెద్దబ్బాయి సార్. అమ్మా అహల్య, మీకేం కాదు సార్. మీరు క్షేమంగా బయటపడతారు. మీరు కంగారు పడకండి సార్. ధైర్యంగా ఉండండి. నేను స్పృహలో లేనప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా.